హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు హెచ్కే పబ్లిక్ వాయిస్ మంచి వీడియోతో వచ్చేస్తుంది. యోగా డే సందర్భంగా విశాఖకి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి విచ్చేశారు. మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందరూ కూడా స్వాగతం పలికారు. మన ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినప్పటికీ ఆయన స్వాగతించడం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలి. అందుకోసమే ఈ వీడియో మీకు స్పెషల్గా చేస్తున్నాము. యోగా అందరూ చేయాలి, అయితే ఆరోగ్యకరమైన యోగా అవసరం ఎంతవరకు ఉంది అనేది చూడాలి. పేదలకు ఇది ఉపయోగపడుతుందో లేదో చూడాలి. యోగా దినోత్సవం ప్రపంచమంతా పెట్టేసి లక్షల మందితో 5 లక్షల మందితో యోగా వేయిస్తాయంట. వేయించరా స్వామి, వేయించండి స్వామి వద్దందా. అది ఆయన ఎట్లుందంటే జపం జపం జపం, పొంగ జపం, తపం తపం తపం, పొంగ తపం, దొంగ తపం, పొంగ జపం. ఒక మతానికి ప్రాతిపదికగా ఓటింగ్ బ్యాంకు కోసం చేసుకుంటున్నాడు కదా. 75 కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే అన్ని ప్రచార ఆర్భాటాలు మోడీని. ఈ ప్రచార ఆర్భాటాల కోసం చేస్తున్నారు ఇంత పని. కాబట్టి ఆ ధరలు తగ్గాలని భావిస్తున్నారు, ధరలు తగ్గాలని కోరుకుంటున్నారు, అన్ని కొనుక్కుని హాయిగా బతకాలని కోరుకుంటున్నారు. ధరలు పెంచి మీద ఇంత ఒత్తిడి చేసి ఇన్ని రకాల పన్నులు వేసి ఇబ్బంది పెడుతూ విద్వేషాలు పెంచుతూ మత విద్వేషాలు పెంచుతున్న మోడీ, ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్, ప్లీజ్ గో బ్యాక్.